వీళ్ళకి అందుతుంది, ఎలా చెబితే వీళ్ళకి అందుతుంది అని హోంవర్క్, ఎఫర్ట్, టీచింగ్ అంతా ఆయన చేసి మనం శుభ్రంగా 3 పూట్ల ఫుడ్ పెట్టి హ్యాపీగా నిద్రపోవాలి. మెరుగుగా ఉండి పని లేని టైంలో ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని శ్రమ లేకుండా, అంటే నువ్వు ఎంత హ్యాపీగా ఉండాలి, ఎంత సుఖంగా ఉండాలి, ఎంత శాంతిగా ఉండాలి. మన పిల్లలకి మనం పెళ్లి చేసి పంపిస్తే అసలు సుఖంగా ఉండాలి. ఏదైనా కొనిపెట్టి బెస్ట్ కొనిపెట్టాలి, ఏదైనా యూనివర్సిటీకి వెళ్తే మంచి యూనివర్సిటీకి వెళ్ళాలి అనుకుంటాను కదా. అలా గురువు ఏంటంటే అసలు హైయెస్ట్ ఆత్మజ్ఞానం వీళ్ళకి నేను ప్రసాదం చేయాలి. అంటే తల్లిదండ్రుల కన్నా అంటే ఇన్ఫినిటీ ఆయన ప్రేమ. దీన్ని మెషర్ చేయొచ్చు, అది మెషర్ చేయలేదు. అంతలా ఆయన ప్రేమించి మనకి బోధించి జన్మంతా మనతో తోడుండి మనల్ని చేపట్టుకుని నడిపించి ఈ మార్గం అంతా వెళ్ళిపోతే మనం అక్కడే ఉంటాము, మస్తకంలో పోతూ హృదయంలోకి వెళ్ళిపోతాము. ఎప్పుడు గాఢ నిద్రలో కాదు, మెలకుగా ఉండగానే. అది పంచపంచాలంటే పరమ పవిత్రమైన మనసు తప్ప ఆత్మకారం చెందదు. పవిత్రత ఎలా చేకూరుతుంది? నామ సంకీర్తనలో అవుతుంది, నేను విచారణలో అవుతుంది, సత్కర్మ నిష్కామంగా చేయడం వల్ల అవుతుంది. అంటే అదే ధ్యేయంగా పెట్టుకుని సిన్సియర్గా అనుమతి పొందాలి, మన గురువు చెప్పాడు అని వైరాగ్యంతో అభ్యసిస్తూ ఉంటే సహజంగా మెల్లమెల్లగా జారుకుంటాము. ఒక్కసారి ప్రయాణం మొదలైన తర్వాత ఒక్కసారి మనసు అంతర్ముఖమయ్యి లోపల వస్తువు తాలూకు రుచి కనుక ఒక్కసారి చూస్తే అది విడిచిపెట్టలేదు. ఎందుకు? అది అంత అమోఘమైన శాంతి. ఇంత శాంతి పెట్టుకొని ప్రపంచంలో ఏంటి ఎక్కడికి పరిగెడుతున్నాను నేను? పుట్టినప్పటి నుంచి ఏదో చేసుకుని తెద్దాం, ఎక్కడికో పరిగెత్తుకొని తెద్దాం, ఎక్కడో తగ్గుతున్నామండి. ఎక్కడో నేను మనసు తీసేస్తే ఉన్నదే అది. ఇది అర్థం చేసుకున్నాను. ఎందుకు చేస్తున్నామో తెలిసి చెయ్యి. ఏదో ఎన్ని దీపాలు మనకి ప్రతి సంవత్సరం దీపం వెలిగిస్తారు. ఎందుకు వెలిగిస్తారు? సూచన ఏంటి అంటే నువ్వు లోపల ఉన్నది అసలు ట్రూ లైట్, ఎటర్నల్ లైట్. ఆ జ్యోతి ఇక్కడే ఉంది. అది వెలిగించడం ఎందుకు అంటే ఆయన అహంకారాలన్నీ తీసేసుకుంటాడు అని చూపించడానికి గుర్తుగా నిలబడ్డాడు. అక్కడ అహంకారం ఎక్కడ తీస్తాడు? మనలో ఉన్న అహంకారాన్ని తీసేస్తాడు. అసలు ట్రూ భగవంతుడు ఎక్కడున్నాడో హృదయంలోనే ఉన్నాడు. ఆయన చుట్టూ తిరుగుతుంటే ఏమవుతుంది? ఇక్కడ ఉన్నది అక్కడ ఉంది, అక్కడ ఉన్నది ఇక్కడ ఉంది. కాబట్టి ఈ మధ్యలో ఉన్నది తొలగిపోతుంది. ఏదైతే అడ్డొస్తుందో తొలగిపోతుంది. ఒకసారి ఈ మబ్బులు పట్టేస్తే దీపం కనిపిస్తాడు వెంటనే. కాసేపటికి మబ్బు తొలగేసరికి కనిపిస్తుంది. దీపం కనిపిస్తుంది, దీపం కనిపిస్తుంది అని పట్టేసుకుంటాం. అది నీలో ఉంది. అంటే నువ్వు ఏదైతే భాగంగా వర్షిప్ చేస్తావో అది నీలో ఉంది, అది నీవై ఉన్నావు. ఈ బాడీ ఈజ్ అ టెంపుల్. ఈ టెంపుల్ అంటే దానిలో ఈశ్వరుడు ఉన్నాడు అనే భావనలో నువ్వు రోజు జీవించే జీవితం మెడిటేషన్ చేసుకోవాలండి, ఎలా చేసుకోవాలండి. నువ్వు ఏది చేసినా మెడిటేషన్ దేంతో చేస్తున్నావు? మనసుతో చేస్తున్నావు. చేస్తే ఏదో పొందేది కాదని నువ్వు దేని చేస్తున్నావు, దేంతో చేస్తున్నావు, తొలగించుకోవడానికి చేస్తున్నావు. ఇది అర్థం చేసుకోమన్నా. నువ్వు ఒక పని చేసినా, మాట మాట్లాడినా, ఒక క్రియ చేసినా మనసు పెరుగుతుందో తగ్గుతుందో చూసుకుంటూ మనసు పెంచుకుంటున్నావు. ఆల్రెడీ పెరిగిపోయి నువ్వు బయటగా ఉండి, నువ్వు నిశ్చలంగా ఉండి సత్వంతో ఉన్నప్పుడు, శాంతిగా ఉన్నప్పుడు ఆ మనసు ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తే దాని అనుమానం ఎలా ఉంటుంది? మన వ్యవహారం చేసేస్తుంటే అది తలపుల్లో అదో తలపు. సో తలంపులే మన దరిద్రానికి కారణం. తలంపులు మదర్ థాట్ లేకుండా పిల్లలు లేరు. సో మదర్ని గురి పెడదాం. గురి పెడితే అసలు ట్రూ మదర్ దగ్గరికి వెళ్ళిపోతాం.
ఈ పూతన వేషం వేసుకుని వచ్చేసిందండి అడిగి పాల్గొన కృష్ణుడికి. వాడి తల్లికి వచ్చేసింది. ఇప్పుడు అలాగే అహంకారం వచ్చేసింది మనకి. ఏం పోషిస్తాను నేను పోషిస్తాను నేను చంపేయడానికి. ఏం చంపేయడానికి? అహంకారం చంపేస్తే పర్వాలేదు, ఆత్మని కప్పేసి దీనికి ఫుడ్ ఇచ్చేస్తుంది అన్నమాట. అలా కాదు, అలా కాదు. మనసు అంటేనే మనలో నువ్వు దీన్ని ఇరేజ్ చేసుకోవడం తప్ప, దీన్ని నువ్వు ఖాళీ చేయడం తప్ప నీకు వేరే పని లేదు. అదే అన్న నీ ఇల్లు మొత్తం సామాన్లు పెట్టేసి కూర్చోడానికి ప్లేస్ లేదు, పడుకోవడానికి ప్లేస్ లేదు, గురువులు రమ్మని ఆహ్వానిస్తే ఆయన అడుగు పెట్టడానికి ప్లేస్ లేదు అనుకోండి, కూర్చుంటాడు. నువ్వు ఖాళీ అవ్వు. మొత్తం నువ్వు ఖాళీ చేయలేకపోవచ్చు. కొంత ఖాళీ చేసి ప్లేస్ ఇస్తే నేను కూర్చొని మిగతా ఖాళీ చేస్తాను. కొంచెం ఒక సీట్ వేసి ఖాళీ ఇవ్వు. ఎందుకంటే ఆయన సర్వసమర్థుడు, సర్వశక్తివంతుడు. ఒక చైర్కి ఆస్కారం ఇచ్చారంటే మొత్తం ఆయన మిగుతాడు. చైర్కి ఆస్కారం ఇవ్వలేదు, మనం కుర్చీ వేసి కూర్చున్నాం. మేము కుర్చీలో కూర్చొని బోధించేస్తాం కదా. అందుకే అన్నానండి, నువ్వు అర్థం చేసుకోకుండా ఏది చేసినా ఉపయోగం లేదు. ఒకటి లేని సుందరలు అదే తెలుసుకుని చేస్తే అంతా వెళ్తే అంతా ట్రస్ట్. అది చెప్తాను పలచబడేది. నువ్వు లోకంలో వస్తువు కోసం నువ్వు చేసే సిన్సియర్ ప్రయత్నం మొదలు పెడితే ఏదో చిన్న ఎఫర్ట్ కింద అనిపిస్తుంది నీకు ముందు. దాని రుచి అందాక